క్రీస్తు యేసునందు నీ ప్రయాస వ్యర్థము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అలా అయితే భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భూమి ఆకాశములు గతించిపోయే సమయం దగ్గరికున్నా ఆయన మాటలు మాత్రం గతించిపోవు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. మనం ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. నువ్వు ప్రయత్నించి అలసిపోయావేమో, మరొకసారి ప్రార్థించి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ప్రార్థనకి జవాబు రాకుండా ఈ భూమి మీద లేదు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. అయితే ప్రతి ప్రార్థనకు దేవుడు తగిన సమయంలో జవాబు ఇచ్చేవాడు. ఆయన జవాబు ఎలా ఉంటుందంటే, కొద్దిగా ఉన్న దాంట్లోని మనం నమ్మకంగా ఉంటే ఆయన గొప్పగా ఇచ్చేవాడుగా మనకి కనిపిస్తాడు. దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వదించేవాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదానికి కారణభూతులు అవ్వడానికి మనల్ని పిలుచుకున్నాడు. వాక్యంలో నువ్వు ఫలిస్తావు ఉంది, వాక్యంలో నువ్వు ఆశీర్వదించబడతావని ఉంది. దేవుడు నువ్వు బాగుపడాలని ఆశపడుతూ ఉన్నాడు.